రుచులు మన మనస్సును అలరించడానికి ఏలూరు ప్రజల సుపరిచితమైన మన అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్. ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా మదిని పలకరించే టేస్టీ బేకరీ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్. టువర్డ్స్ విజయవాడ మన టేస్టీ మజిలీ మన అలంకార్, టువర్డ్స్ ఏలూరు మన హ్యాపీ మజిలీ మన అలంకార్. ఇది 20/8/2025 మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటి గారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. మా అడ్రస్ కర్రవంతెన దగ్గర జయంతి రోడ్, ఏలూరు. ప్రేమతో ఆహ్వానించేవారు కొల్లి విజయ వరప్రసాద్, బొప్పన సత్యనారాయణ. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ సెప్టెంబర్ నుండి అమలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఏలూరు జిల్లాలో 18 బార్లకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మరి ఎక్సైజ్ శాఖ ఆ దిశగా అడుగులు వేస్తుంది. మరి ఎక్కడైతే పట్టణాల్లో ఏలూరుతో పాటు నూజివీడు కానీ, జంగారెడ్డిగూడెం కానీ, కైక్లూరు కానీ పట్టణ ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా 18 బార్లు ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్లో ఒక్కొక్క షాపుకి 5 లక్షల రూపాయలు ఫీజు. మరి ఇది నాన్ రిఫండబుల్. మరి ఈ అమౌంట్ 5 లక్షల రూపాయలని మరి వాళ్ళకి లాటరీ ద్వారా ఈ బార్లు కేటాయిస్తారు. ఈ బార్లు కేటాయించినప్పుడు ఎవరికైతే లాటరీలో వస్తుందో వాళ్ళకి మాత్రమే ఆ బార్ని కేటాయిస్తారు. కానీ దరఖాస్తు చేసిన దరఖాస్తుదారుడికి ఒకవేళ లాటరీలో ఆ బారు కానీ రాకపోతే ఆ దరఖాస్తుదారుడు చెల్లించిన 5 లక్షల రూపాయల ఫీజుని వెనక్కి ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదనేది ప్రభుత్వం నిర్ధారించింది, ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. అదేవిధంగా 55 లక్షల రూపాయలు ఒక్కొక్క బారుకి డిపాజిట్ చేయాలి. మరి ఇవి అతి త్వరలోనే, అంటే నోటిఫికేషన్ ఇచ్చారు, త్వరలోనే ఈ బార్లకి దరఖాస్తు స్వీకరించే ప్రక్రియ కూడా ఏలూరు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఎవరెవరికి బార్లు వస్తాయి? మరి బార్లు అంటే ఇవాళ చాలా చోట్ల బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ బార్లు అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి బార్లు పెద్ద ఎత్తున బార్లు పెట్టడానికి ప్రభుత్వం కూడా మరి ఆదాయ వనరులు సమకూర్చుకునే విధంగా కూడా బార్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరి బార్లకి ఎన్ని దరఖాస్తులు వస్తాయి? ఒక్కొక్క బార్కి 3 దరఖాస్తుల కంటే అదనంగా ఎక్కువ రావాలనేది ప్రభుత్వం నిర్దేశించిన ఆలోచనగా కనిపిస్తుంది. మరి 3కు పైబడి ఎన్ని దరఖాస్తులు వచ్చినా కూడా లాటరీ ద్వారా మాత్రమే తీయబడుతుంది. ఒకవేళ 3 దరఖాస్తులు లోపు వస్తే ఆ బార్కి మరి ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకుని ఆ 3 దరఖాస్తుల్లో ఎవరికి షాపు కేటాయించాలనే దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తారని కూడా తెలుస్తుంది. మరి ఒక్కొక్క షాపుకి డిపాజిట్ రూపంలో 5 లక్షల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితిలో మన ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 షాపుల కంటే ఖచ్చితంగా 3 బార్ల కంటే ఎక్కువగా బార్లకి దరఖాస్తు చేయాలనేది ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మరి దరఖాస్తులు కూడా స్వీకరించడానికి ఏలూరు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో, అదేవిధంగా టౌన్కు సంబంధించి అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎక్సైజ్ శాఖ కూడా ఆ దిశగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఒకవేళ దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఈవేళ రేపు మంచి రోజులు, రేపు ఎల్లుండి కూడా దశమి ఏకాదశమి సెంటిమెంట్గా వ్యాపారస్తులు భావిస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ని ఆధారంగా రేపు ఎల్లుండు మరి చాలామంది మద్యం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ బార్లకు దరఖాస్తు చేసేవాళ్ళు మరి రేపు ఎల్లుండి ఖచ్చితంగా ఎక్కువ మంది దరఖాస్తు చేస్తారనేది ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కౌంటర్స్ కూడా మరి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలోనూ, అదేవిధంగా ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం దగ్గర దరఖాస్తులు స్వీకరించడానికి కూడా సిఐల బృందాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మరి ఎన్ని దరఖాస్తులు వస్తాయి, ఎంతమంది సిండికేట్గా ఏర్పడి ఈ బార్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తారు, ఎవరెవరి పేరు మీద లైసెన్సులు మరి తీసుకుంటారు, ఎవరెవరి పేరు మీద బార్లకి మరి పేర్లు కొన్ని సెంటిమెంట్గా కూడా కొన్ని లేడీస్ పేరు మీద కూడా బార్ షాపులకి దరఖాస్తు చేయడానికి ఇప్పటికే చాలామంది నోటిఫికేషన్ చూసిన వెంటనే మద్యం సిండికేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంతమంది మహిళల పేరు మీద సెంటిమెంట్గా పూజా కార్యక్రమాలు చేసి రేపు ఎల్లుండు ఆ మహిళల పేరు మీదే దరఖాస్తు చేయాలని కూడా సిండికేట్లో కొంతమంది నాయకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏదైనా రేపు ఎల్లుండి వచ్చే దరఖాస్తులను బట్టే మరి ఎన్ని అప్లికేషన్లు 18 బార్ల కంటే ఎన్ని దరఖాస్తులు వస్తాయి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా వీటిపైనే ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తుంది. మరి ఇప్పటికే కొంతమంది సిండికేట్గా రంగంలో దిగి ఎక్కువ దరఖాస్తులు బార్లకి దరఖాస్తు చేయాలని కూడా మరి సిండికేట్కి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి సిండికేట్లో ఎవరెవరికి లాటరీ విధానంలో బార్ షాపులు వస్తాయి, ఎవరెవరికి
అవకాశాలు దక్కుతాయో, ఒకవేళ దరఖాస్తు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ వ్యాపారాన్ని వాళ్ళే కొనసాగిస్తారు. లేదనుకుంటే ఎవరినో ఒక శ్రేయభిలాషనో ఫ్రెండ్ పేరు మీద తీసుకొచ్చి సెంటిమెంట్గా ఆ పేరు వాడితే ఆ పేరు గల వ్యక్తికి ఒక లాటరీ వస్తే అతను నెలవారీగా కొంత అమౌంట్ చెల్లించి ఆ బార్ని వీళ్ళు లీజుకు తీసుకుని వీళ్ళ ఆధ్వర్యం నడపడానికి కూడా ఆ విధంగా కూడా కొంత అంగీకారం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి రేపు నుంచి స్టార్ట్ అయ్యే మద్యం బార్లకి తీసుకునే దరఖాస్తుల ప్రక్రియ రేపు నుంచి కొనసాగుతుంది కాబట్టి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా ఏర్పాట్లని ముమ్మరం చేస్తున్నారు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.